కావాలి. ఆ గాడిదని ప్రభువు కోరుకున్నాడు. చూడండి దానికి ఎంత భాగ్యము. నిజంగా చాలా అదృష్టవంతులు కదా ఆ గాడిద. ఆయన ఎక్కి కూర్చోవడమే కాకుండా ఆ గాడిదని కోరుకున్నాడు. అంటే ఆ గాడిద కట్టబడినప్పుడు ఎంతగా కుమిలిపోయిందో. నన్ను రక్షించేవారు లేరా, నా రోత పాత బ్రతుకు నుండి, ఈ హీనమైన స్థితిలో నుండి నన్ను కాపాడేవారే లేరా, నా యజమాని నన్ను సరిగా చూసుకోవట్లేదు, కారణం లేకుండానే నన్ను అవసరానికి ఉపయోగించుకొని నాపై ప్రేమ చూపించటం లేదు, నా మీద జాలి చూపించటం లేదు, నా ఎడల కనికరం లేనివాడిగా ఉన్నాడు. ఇటువంటి మనిషి దగ్గర నాకు ఎన్నాళ్ళు ఈ శ్రమలు, ఎన్నాళ్ళు ఈ పాపపు బంధకాలని ఆ గాడిద ఎంతగానో కుమిలిపోతుందంట, విలవిల్లలు ఆడుతుందంట. అంతరంగము ఎరిగిన యేసుస్వామి ఆ గాడిద యొక్క అంతరంగాన్ని ఎరిగి ఏమంటున్నాడు, ఇది ప్రభువుకు కావాలని చెప్పి ఆ గాడిదని తీసుకురండి అని తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చారట. హల్లెలూయా, హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంలో చాలా జంతువులు కానీ పక్షులు కానీ ఒక ఆవగింజను కానీ ఒక పోలిక చెప్పించారు యేసుప్రభు వారు. ఎందుకంటే మనకు సాదృశ్యము తొందరగా అర్థం అవుతుందని. అంటే ఆవగింజ అంతా ఎందుకు చూపించారంటే అంతటి విశ్వాసం కూడా మనలో ఉండదని. యోనా చేప చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట చేప ఉన్నదే, కానీ అక్కడ యోనా ప్రవక్త అయినా సరే వినలేదు అని రెండు సాదృశ్యాలు మనకు తెలియపరచడానికి చేపలు వాడుకున్నాడు దేవుడు అక్కడ. అలాగే మన బ్రతుకేంటో గాడిద వంటి స్వభావం. ఆ గాడిద మనకి ప్రభువుకి కావాలన్న గాడిదలాగా మన జీవితాలు ఉండాలట. హల్లెలూయా. ఆ గాడిదకి విలువ ఎక్కడొచ్చింది? ప్రభువు కోరుకున్నాడు. ప్రభువు కోరుకునే గాడిద, అందుకే దానికి విలువ పెరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఒకప్పుడు పరిస్థితి గాడిదలు వంటి వారమే. ఈ లోకంలో త్రాగుడనే బంధకాలు, వ్యభిచారం అనే బంధకాలు, అబద్ధాలనే బంధకాలు, ఈ లోకాన్ని ఆశించి లోకంలో తిరుగుతూ, లోకంలో కలిసిపోతూ, లోకముతోనే మన జీవితాన్ని పయనిస్తున్నాం తప్ప అయ్యో నా దేవుడు ఉన్నాడు, నన్ను సృష్టించిన వాడు, ఆయనకి నేను ఉపయోగపడాలని ఏనాడు కూడా మనం అనుకోలేదు. ఆ గాడిద ఉండే స్థానంలో మనం ఉన్నప్పుడు మనకి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామే, పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఈ బంధకాల నుండి, ఈ పాపపు బంధకాల నుండి విడిపించేవాడు ఒకడున్నాడని ఆ గాడిద గ్రహించి ఎన్నాళ్ళ పెట్టో మొరపెట్టిందంట. యేసయ్య వస్తాడు, నన్ను విడిపిస్తాడు, ఆయన నా మీద కూర్చుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రవచనము జకర్యా గ్రంథంలో నెరవేరింది. అలాగే లోకా సువార్తలోని యెషయా ప్రవచనం ద్వారా కూడా, ఒక యెషయా ప్రవక్త ద్వారా కూడా నెరవేరింది. చూస్తారు ఒకసారి, చదువుదాం ఆ మాట. లోకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి ఒకసారి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై, చెరలోనున్న వారిని విడుదలను. చదువు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని, నలిగిన వారిని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలా హల్లెలూయా, హల్లెలూయా. ఇది లోకా సువార్తలో యెషయా గారు ప్రవక్త అయిన ప్రవచించిన వాగ్దానం అన్నమాట. ఇది ఏమంటున్నారు? పేదలకు సువార్త ప్రకటించిన వారికి, నలిగిన వారిని ఓదార్చుటకు, బంధకాల్లో ఉన్న వారిని విడిపించుటకు నేను ఈ లోకానికి వస్తున్నానని కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ప్రవక్త ద్వారా, జకర్యా ద్వారా ప్రవచనాత్మకంగా బయలువెళ్ళిన వాక్యం ఇది. ఆ వాక్యము నెరవేరాలి అంటే ఈ బంధకంలో ఉన్న గాడిద నువ్వు నేనే. ఇవాళ ఎన్నో పాపపు బంధకాల్లో మనందరం కట్టిపడి ఉన్నామేమో. ఈ పాపపు బంధకాలని విడిపించబడాలని మనం మొరపెట్టట్లేదేమో దేవునికి. అయితే ఈ గాడిద ఎంతో ధన్యురాలట. ఈ గాడిద జీవితం చూడండి, ప్రభువే కావాలని కోరుకున్నారట. గాడిదనే కాదు, గాడిద పిల్లలు కూడా, అంటే మనమే కాదు, మన పిల్లలు కూడా దేవునికి ఎంతగానో అవసరం. గాడిద వంటి స్వభావం కలిగి మనం కానీ జీవించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటాడంటే, మీ హృదయంలో నాకు స్థానం ఉన్నదా? అది నలిగి విలవిల కొట్టుకున్నప్పుడు, అయ్యా ఈ రోత పాత జీవితం నుండి నాకు విడుదల కావాలని, నా భర్త త్రాగుడనే బంధకాల్లో ఉండిపోతున్నాడు, నా పిల్లలు వ్యసనాల్లో ఉండిపోతున్నారు,
చేసుకోము. ఎన్ని శ్రమలు వచ్చినా మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటాం. చూడండి, మనకు తెలిసి తెలియక అబద్ధాలు ఆడుతూనే ఉంటాము. ఏదో ఒక పాపం తెల్లవారు లేచిన మొదలు రాత్రి పడుకునేందుకు ఒక్క పాపం కానీ ఒక్క అబద్ధం కానీ నేను ఆడలేని వాళ్ళు ఎవరైనా ఉంటామో మనం చేతులు ఎత్తగలరు ఎవరైనా? మనలో ధైర్యం చాలదండి. ఎందుకంటే ఆ పాపపు బంధకాలకి మనం బానిసలమే అయిపోయాం. అబద్ధాలనగా చూపు ద్వారా, క్రియ ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా, పడకల ప్రవర్తన ద్వారా ఈ పాపం అనే బంధకాలకి మనము బందీలు అయిపోయాం. కాబట్టి మన బంధాలను విడిపించడానికి, మన కట్లు తెప్పడానికి నజరేయుడైన యేసు వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిదని ప్రభు కోరుకున్నాడు. అలాగే నన్ను కూడా ఈ గాడిదని దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాడిద ఇక్కడ నిలబడి మాట్లాడే అర్హత అయితే దానికి లేదు. కానీ దేవుడు ఒకనొకప్పుడు నా పరిస్థితి, నాకు ఎవరితోనో మాట్లాడాలంటే భయం, బయటికి వెళ్ళి రావాలంటే భయం, ఏమీ తెలియని పరిస్థితి అయినను దేవుడు నన్ను పిలుచుకొని వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ మీరు కూడా హృదయంలో దేవునికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చినట్లయితే, దేవుణ్ణి కూడా నేను దేవుని దృష్టిలో పడాలి, దేవుని యొద్ద నేను వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి నచ్చినట్టుగా నేను బ్రతకాలని మనం అనుకున్నట్లయితే దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విలువలేని గాడిద ఎలా ఉంది? దాని హీనమైన బ్రతుకులో అది ఉంది. అంటే పాపపు బంధకాల్లో పడిపోయి ఉన్నది. అదే ఆ బంధకాలను విడిపించి ఏమంటారు? శ్రీశ్రీతో చెప్తున్నారు, ఈ గాడిద బంధకాల్లో ఉంది, దాన్ని విడిపించి తీసుకురండి. అదే కాదు, దాని పిల్ల కూడా నాకు అవసరమే. మనల్నే కాదు, మన పిల్లల్ని కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నిన్నును నీ పిల్లలను కూడా దీవిస్తాను అంటున్నాడు. ఎలాగా? మనలో ఆయనలోనికి వస్తే మనల్ని, మన పిల్లల్ని కూడా వాడుకుంటాడంటే ఈ గాడిద ఎవరు? మనమే. మనము హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చినట్లయితే, అయ్యా నీ పని నేను చేయాలని ఇష్టపడుతున్నానయ్యా, నీ చిత్తానుసారంగా నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను తండ్రి, నన్ను నువ్వు వాడుకో, నీకు ఇష్టమైనట్టుగా నన్ను తీర్చిదిద్దుకో, నీ పనిలో నన్ను వాడుకో, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచు, అనేక మందికి మాదిరికరంగా ఉంచు, అనేక మంది నన్ను బట్టి బలపరచబడాలి, ప్రేమ చూపించబడాలి, ఆదరణ పొందుకోవాలి, నేను అనేక మందికి మాదిరికరమైన జీవితం నేను జీవించాలని మనం తీర్మానం తీసుకొని దేవుని ఎదుగు వెళ్ళినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాడిద వంటి ఘనత మనకు కూడా వస్తుంది. అయితే ఇంకా కిందకి చదువుకుందాం. చదవం. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. చదవం. అయితే చూడండి, మీకు ఎవరైనా కావాలనుకుంటే సర్వ హక్కులు కూడా మన మీద దేవుడికే ఉన్నాయి. మనం ఎలాంటి వారమో, మన స్థితి ఏటో, మన గతి ఏటో, మన బ్రతుకేటో ఇవాళ మనం గొప్ప చెప్పచ్చు. కానీ మన గతం ఏంటో ఆయనకి తెలుసు. తల్లి గర్భంలో రూపించబడక ముందే నీ ఎముకల ఎదుగుదల నీకు లేనప్పుడే నేను నిన్ను చూశాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తల్లి గర్భంలో ఉండగానే ఈ బిడ్డ నేను వాడుకుంటానని ఆయన తీర్మానం తీసుకుంటాడు. తల్లినే కాదు, తల్లితో పాటు పిల్లను కూడా వాడుకోవడానికి ఇష్టపడతాడు. అయితే చూడండి, ఒక ఊరిలోని ఒక ముసల గాడిద ఉన్నదంట దేవుని బిడ్డలారా. అయితే ఆ గాడిద ఆ చాకలవానికి బ్రతికినంత కాలం ఉపయోగపడ్డది. ఉపయోగపడి దాని నుండి ఎంతో మేలు పొందిన తర్వాత అది ఇంకా దానికి వయసు అయిపోయింది, పని చేయలేకపోతుంది. అయితే ఈ చాకలవాడు అనుకున్నాడట, ఇంక ఈ గాడిద వల్ల నాకు ఉపయోగం లేదు, ఈ గాడిద వల్ల నాకు ఉపయోగం లేదు, దానా పెడుతున్నాను, నాకు పని మటుకు చేయట్లేదు, గుర్రం గుడ్డిదైనా దానా తప్పట్లేదు, దీనికి నాకు దీనివల్ల ఉపయోగం లేదు, అయినను దీన్ని నేను పోషించవలసి వస్తుందని అతను స్తోమత లేక పోషించలేక ఏం చేశాడట, తీసుకెళ్ళి ఒక గుంటలో పడిచేశాడట. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కూడా మనం ఎవరికైనా ఉపయోగపడినంతసేపు మనం వాడుకుంటారు. మనం ఎవరికైనా మన నిండా మేలు కలిగితేనే మనతో ప్రేమ చూపిస్తారు, మాట్లాడతారు. కానీ మన పరమ తండ్రి మన నుండి ఏది ఆశించిన ప్రేమ, అగాపే ప్రేమ చూపించి, అంతులేని ప్రేమ చూపించి, నువ్వు ఏ స్థితిలో ఉన్నానో ఈ లోకంలో పనికిరాని దానిపైన నువ్వు పనికొచ్చే పాత్రగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో స్థానం ఆయనకి ఇచ్చినట్లయితే, అయ్యా నీ పని చేయాలని నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో అన్నట్లయితే ఆయన వాడుకుంటాడు. అయితే ఈ చాకలవాడు ఏం చేశాడంటే, ఆ గాడిద మూసల్దని గుంటలో పడిసినప్పుడు అది ఎంతకాలం కుమిలి పడుతుందంట. నన్ను ఇన్ని సంవత్సరాలు నా యజమాని వాడుకున్నాను, వదిలేశాడే, కానీ నా దేవుడు ఉన్నాడు, నన్ను సృష్టించిన వాడని ఆకాశం వైపు కన్నులెత్తి ఏడుస్తుందంట. అయ్యా, నా జీవిత కాలంలో నేను ఎంతో కష్టపడ్డానే, నా యజమానికి
అప్పుడు ఈ కొంతమంది మనుషులు అక్కడ ఏం చేశారట, అయ్యో గొయ్యి ఉండిపోయింది కదా దీన్ని కప్పెట్టాలని ఏం చేశారట, కొంత మట్టి వేస్తున్నారట. ఏం చేస్తున్నారు, గొయ్యి ఉండిపోయింది, అందులో గాడిద ఉంది, ఇది ఏం చేస్తున్నాడు, చంపియాలి ఏదో విధంగా ముసలైన గాడిదని చంపడానికి ఏం చేస్తాడు, మట్టి వేస్తున్నాడు అనమాట. అది ఏం చేస్తుంది, మట్టిని దులుపుకొని పైకి వస్తుందంట. మట్టి వేయగానే దులిపేసుకొని పైకి వస్తుంది, మట్టి వేయగానే దులుపుకొని పైకి వస్తుందంట. అంటే అది ఏం చేసింది, మొట్టమొదటిగా దాని శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూసింది, దేవుని మీద ఆధారపడ్డది. నరుడు నన్ను చంపాలనుకున్నా నన్ను అన్నిగా పుట్టించేవా, నువ్వు నరుడు చేతిలో నన్ను మరణించడానికి పుట్టించేవా అని అడిగింది దేవుణ్ణి. మనం కూడా మన జీవితంలోని నేను ఏ కారణం చేతి పుట్టాను దేవుడా, నీ పని చేయడానికి అయితే నన్ను వాడుకో, ఈ లోకానుసారంగా బ్రతకడానికి అయితే నాకు వద్దు, నాకు మరణం చాలు, బ్రతుకుడు క్రీస్తే చావైనా మేలే అని పౌలు గారు చెప్పినట్టుగా మన జీవితంలో బ్రతికిన దినములన్నీ, బ్రతికిన క్షణాలన్నీ కూడా ఆయన కొరకు మనం బ్రతికినట్లయితే ఆయన వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని బిడ్డలారా, ఈ గాడిద ఏమనుకుంది, నన్ను నా యజమాని మరణానికి అప్పగిస్తున్నాడు, కానీ అది నీకు ఇష్టమైతే నువ్వు అంగీకరించు, లేదా నువ్వు నాకు జ్ఞానాన్ని ఇవ్వి, నేను ఎలా బయటపడాలో అని దేవుడిని అడిగింది. అతను చంపడానికే చేస్తున్నాడు, కానీ అది దానికి మేలుకరంగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. దాని మీద వేసిన మట్టల్లా దులుపుకొని పైకి వస్తుంది, వేసిన మట్టల్లా దులుపుకొని పైకి వస్తుంది, అది అలా పైకి రావడం మొదలైంది. ఈ లోకంలో మనం మీద వేసిన నిందలు కానీ, అవమానాలు కానీ, బాధలు కానీ, శ్రమలు కానీ కృంగిపోకుండా మనం దేవుడి వైపు చూసినట్లయితే మనం ఆ పాపపు బంధకాల నుండి, అవమానాల నుండి, నిందల నుండి, ఘనతల నుండి మనల్ని ఎవరైతే కించపరచాలనుకుంటున్నారో, ఎవరైతే హేళన చేయాలనుకుంటున్నారో, అంతే నీ బ్రతికైపోయిందని ముఖం మీద చేయి పెట్టి అంటున్నారేమో, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు చేయి పట్టి లేవనెత్తగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముసల గాడిద గోతులో పడిపోయిన నిరుత్సాహపడకుండా దేవుని వైపు చూసి బయటికి రాగలిగింది. మనము కూడా గాడిద వంటి స్వభావంలో ఉండి లోకంలో తిరుగుతూ మన పిల్లల్ని దేవుని మందిరానికి నడిపిస్తున్నామా లేదా, మనం నడుస్తున్నామా లేదా, దేవునికి సమయం ఎంత ఉన్నాం చూడండి. ఒకసారి ఆలోచించుకున్నట్లయితే 24 గంటలు మనకు సరిపోవట్లేదు మన పనికి, మన తిండికి, మాటలకి. అవునంటారా కాదంటారా చెప్పండి అమ్మ ఒకసారి. నేనన్న మాటలు ఏమైనా తప్పుందా? 24 గంటలు 24 అవర్స్ మనకి సరిపోవట్లేదు మన పని చేసుకోవడానికే. దేవుడు నీకు ఎక్కడ జ్ఞాపకం వస్తాడు, దేవుడిని ఎప్పుడు స్తుతిస్తావు, దేవుడిని ఎప్పుడు ఆరాధిస్తావు? ఆయన అంటున్నాడు, నీకు ఆయుష్ ఇచ్చింది నేను, నీకు ఆరోగ్యం ఇచ్చింది నేను, నీకు పని ఇచ్చింది నేను, నీ బిడ్డలు ఇచ్చింది నేను, సంతానం ఇచ్చి నీకు పెళ్లి చేసింది నేను, నీకు ఆయుష్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, అన్నీ ఇచ్చిన, ఆస్తులు ఇచ్చి, అంతస్తులు ఇచ్చి, నీకు గౌరవ మర్యాదలు ఇచ్చిన, నన్ను మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతున్నావు. కాబట్టి ఒక్కరోజు వస్తుంది, తీర్పుకాల సమయంలో నువ్వు నరకానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలంట, ఈ ముసలి గాడిద వలె మన శ్రమ వచ్చినప్పుడు మనం పెగిలిపోకుండా దేవుని వైపు చూసేనట్టుగా ఉండాలట. అయితే దేవుడు కోరుకున్న గాడిద ఏం చేసిందట, దేవుడు నన్ను వాడుకోవాలని కుమిలిపోయి ఏడ్చింది. కాబట్టి ఆ గాడిదను, గాడిద పిల్లను కూడా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుడు. మనలో ఇప్పుడు మనం ఎక్కడికైనా బైబిల్ పట్టుకొని వెళ్తుంటే ఏమంటారమ్మా, దేవుని బిడ్డలు. దేవుడికి ఉండవలసిన స్వభావం మనలో ఉందండి, ఉన్నదంటారా? అసలు దేవుని స్వభావం మనలో ఉందా? ఆవగించంతనే ఉందా? బస్సులో కూర్చుంటే సీట్ దొరకకపోతే గొడవడేస్తాం, మంచినీళ్ళ కింద దగ్గర, రేషన్ల దగ్గర, బ్యాంకులో ఇష్టానుసారంగా మాట్లాడతాం. మనం సాత్వికము కానీ, ఓర్పు కానీ, సహనం కానీ, వినయం కానీ, విధేయత కానీ మనలో ఎక్కడైనా మచ్చుకట్టు ఉన్నదంటారండి? ఆవగించంతనే ఉందా మనలోని? లేదు. అయినను దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డలు మీరు ఈవేళ కాకపోతే రేపు, రేపు కాదు ఎల్లుండి, ఎప్పటికైనా మారుతారు. నేను ఏర్పాటు చేసుకుని నా విలువైన రక్తం పెట్టి మిమ్మల్ని కొన్నాను నేను. ఆయన అంటున్నాడు, ఎప్పటికైనా నాకు అవకాశం ఇస్తారని. మనము ఆయనకి అవకాశం ఇస్తామని ఎదురు చూస్తున్నాడు. ఆయన్ని మనం ప్రేమించడం కాదండి, మనల్ని ఆయన ప్రేమించినట్టు మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆయన ఎప్పుడు ప్రేమిస్తాడు, అది గొప్ప విశేషం కాదు. మనం ఎంత పాపులమైనా, దుర్మార్గులమైనా, అతన్ని ద్వేషించినా, ఆయన పట్టించుకోకపోయినా, ఆయనకి ప్రార్థన చేయకపోయినా ఆయన మన మీద కరుణ ఉంటుంది. ఆయన ప్రభావ కాపుదల మన మీద ఉంటుంది, ఆయన కరుణావాత్సల్యత మనకు ఉంటుంది. కానీ మనము ఆయన్ని ప్రేమిస్తున్నామా? ఒక్కసారి ఆయన కానీ మన ఎదుటి వచ్చి అడిగితే, ప్రేమిస్తున్నావా నన్ను అడిగితే మన బదులు ఏమైనా ఉంటుందా? ప్రేమిస్తే నువ్వు ఎలాగైనా జీవిస్తావు, దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతుకుతున్నామా? అయ్యా నీకు నచ్చినట్టుగా నేను బ్రతకాలయ్యా, నీలో నేను వాడబడాలయ్యా, నా జీవితములన్నీ, నేను బ్రతుకు దినములన్నీ కూడా నీకు నచ్చినట్టుగా బ్రతకాలని మనం కోరుకోవాలంట. దేవుని బిడ్డలారా,
ఈ గాడిద పిల్ల ఎన్నో సంవత్సరాలు పెట్టి బంధింపబడి కుమిలి ఏడుస్తుంటే ఆ అంతరంగము ఎరిగిన యేసుస్వామి ఆయన ఏం చేశాడట, ఆయన తెలుసుకొని బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాను, ఆ పాపపు జీవితాల్లో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాను కాబట్టి అక్కడ గాడిద పిల్లయు కట్టబడి ఉన్నాయి. అది ప్రభువుకు కావాలని చెప్పండి. అది ప్రభువుకు కావాలి. నేను వాడుకోవాలనుకుంటున్నాను నేను, కానీ నువ్వే నాకు అంత చిక్కట్లేదు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను వాడుకుంటాను, నేను ఆస్వాదిస్తాను, నేను కనపరుస్తాను. నువ్వు ఎవరి వైపు చేయి చాపొద్దు, నా వైపే చూడు, నా వైపే చేయి చాపు అని దేవుడు చెప్తున్న మాటలు. అయితే చూడండి, ఆయనకి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆయన ఎలా కనపరిచాడో చూద్దామా. 5వ వచనం చదువుదాం ఒకసారి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అన్నది. శిష్యులు వెంటనే వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. చాలా అయితే చూడండి, మనము దేవునికి హృదయం ఇచ్చినప్పుడు ఆయన మనం వాడుకోవడానికి ఎలాగైతే ఇష్టపడతాడో, ఈ గాడిదని ఇది గాడిద అనుకున్నట్టు, అయ్యా నువ్వు నన్ను వాడుకో, నీ పని చేసే భాగ్యం నాకు అనుగ్రహించని అన్నప్పుడు గాడిద మీద ఆయన కూర్చున్నాయంటే యేసు ప్రభు వారు ఆ గాడిద ఎక్కాలంటే ఎలా ఉన్న గాడిదని అలా తీసుకొచ్చిస్తారండి. రొచ్చులో పాకలో అసహ్యంగా ఉన్నదని తీసుకొచ్చిస్తారు యేసుప్రభుకి. యేసుప్రభు అంటే ఎవరు? మహాగణుడు, రాజాదిరాజు. ఆ విషయం వాళ్ళకి తెలిసి ఉంటే కదా మట్టలన్నీ కూడా పరిచి హృదయాలు పరిచినట్టుగా ఓసన్నా జయము, ఏసైకే జయము, ఏసైకే జయము, ఆ జయధ్వనులు ఆ హృదయాలు పరిచారు ఆయన ఎదుర్కొంటా. అయితే అటువంటి మనసు చూశాడు దేవుడు. ఆ గాడిద నేను నడిచి వస్తుంటేనంట దానికంటే శుభ్రంగా స్నానం చేయించారంట. ఒక 4-5 షాంపూలు పెట్టి శుభ్రంగా స్నానం చేయించి నీట్గా తుడిచి పరిమళ శుద్ధంగా ద్రవ్యాలన్నీ పూసి దాని మీద పొట్టు వస్త్రాలు వేశారట. హల్లెలూయా. మనము కూడా వాక్యం అనే ఉదక స్నానం చేయాలి దేవుని బిడ్డలారా. దేవుడు మనల్ని వాడుకోవాలనుకున్నప్పుడు వాక్యం చేత మనం కడగబడాలి. వాక్యం మనలో ఉంటే మనల్ని సరిచేయబడుతుంది. మన పాపము కానీ అబద్ధములు కానీ బూతులు కానీ ఈ లోకానుసారమైన పోగిన మాటలు కానీ మన నోటంట రావడానికి అవకాశం ఉండదు. వాక్యం అనే ఉదక స్నానం మనం చేయబడాలి. పరిమళ వస్త్రాలతో పరిమళ తైలముతో మనల్ని మన దేవుడు అభిషేకిస్తాడు. పరిశుద్ధాత్మతో దేవాన్ని అభిషేకం నాపై ఉంచు. హల్లెలూయా. మన దేవుడు మందిరానికి వచ్చినప్పుడు, అయ్యా నీ మందిరంలో నేను వస్తున్నా, నీ అభిషేకం నాపై ఉంచు, నీ ఆత్మ నాకు తాకడి దయచేయి, నీ అగ్ని జ్వాలలతో నాలో పాపాన్ని కడుగు అని మనం అడగాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడుగుతామా? అడగం. మన చింతలన్నీ చెప్పబతికి సరిపోద్ది. కౌంటర్ దగ్గరికి వెళ్ళి లిస్ట్ ఇచ్చినట్టుగా, ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నట్టుగా మనం ఏం చేస్తాం? దేవుని మందిరానికి వచ్చి, అయ్యా నాకు ఉద్యోగం కావాలి, నాకు ఏమైనా కావాలి, ఇంక లోకానుసారమైనవి, బంగారం కావాలి, డబ్బు కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, వస్త్రాలు కావాలి, విలువైనవి అన్నీ లోకంలో క్షయమైపోయినవి అన్నీ అడుగుతాం తప్ప అవసరమైనది మటుకు మనము అడగం. అయ్యా నీ రాజ్యంలో నీ ఉండే భాగ్యము, నీ స్వరము వినే ధన్యత, నీ ముఖము చూసే ధన్యత, నీ ప్రసన్నత పొందుకునే భాగ్యము, నీ అభిషేకం పొందుకునే భాగ్యం నాకు కావాలని అడగాలి. ఆత్మానుసారమైన తైలముతో మన దేవుడు అభిషేకిస్తాడు. అలాగే రక్షణ అనే వస్త్రము కాపాడుకుంటూ అనునామోచ్చరణ చేసుకుంటూ రక్షణ అనే వస్త్రాల ఆ గాడిదకి కప్పారు. మనము రక్షణ పొందుకొని దేవునికి చిత్తానుసారంగా మన జీవితాన్ని అప్పగించినట్లయితే దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? వస్త్రాలు వేసిన తర్వాత కూర్చున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంతకుముందు కూర్చున్నాడండి? అంతకుముందు కూర్చున్నాడా? రోత పాత జీవితము మనలో ఉంటే ఆయన మనలోనికి రావటానికి ఇష్టపడడు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. బుద్ధి లేని కన్యకల వలె కాకుండా బుద్ధి ఉన్న కన్యకల వలె ఆయన స్వరము కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, అయ్యా నువ్వు నన్ను వాడుకోవాలని మనం ఆయనకి కానీ మన జీవితాన్ని అప్పగించినట్లయితే తప్పనిసరిగా వాడుకొని మనల్ని ఆస్వాదించడానికి ఇష్టపడతాడు అనమాట. ఆయన ఆ గాడిద మీదకి ఎక్కువ కూర్చొని అప్పుడు ఆ గాడిద అనుకుంటుందంట, దారంటే వెళ్తుంటే ఓసన్నా జయము, ఓసన్నా జయము, ఓసన్నా జయము అని గైజన్లు ఎత్తుంటే ఆ గాడిద వెళ్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద వెళ్తుంటే కిందన దానికి అంటే పొట్టు వస్త్రాలు వేస్తున్నారట. జనసముద్రంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి.
ఉమ్, జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళు, ఉమ్. చుండు వారికి వెనక వచ్చుచుండు వారికి దావీదు కుమారుడా జయము, జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోత్తమమైన స్థలములో జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందు ఒక కొంతమంది సైన్యం, వెనకాల కొంతమంది. ఎవరికి ఈ జయధ్వనులని? ఎవరికి? ఒక గాడిదకండి. అంది మీద ఉన్న వానికి, విలువైన వానికి జయాలు ఇస్తుంటే ఇది అనుకుంటుంది నాకు ఎంత ధన్యత, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయానురాగే. హల్లెలూయా. నీలో నేనుంటే, నాలో నీవుంటే, నాలో నీవుంటే దేవుణ్ణి ఇప్పుడు కూడా మనలో కోరుకోవాలి. ఇప్పుడు కూడా ఈ లోకం మనుషుల ప్రేమ కానీ, ఈ లోకానుసారమైన ప్రేమ కానీ మనం కోరుకోకుండా ఉంటే దేవుని బిడ్డలారా మన జీవితాలు ధన్యమవుతాయి. ఒక గాడిదకే ఇంత ధన్యత అయితే దేవుడికి మనం ఎంతో ఇష్టమండి. నిజంగా అనుక్షణము కూడా మనం ఏం చేస్తున్నామో గమనిస్తూ ఉంటాడు ఆయన, ప్రతి నిమిషము కూడా. కాబట్టి మనం ఆయనకి నచ్చినట్టుగా జీవించినట్లయితే మన జీవితము ధన్యత అవుతుందట. ఈ గాడిదకి ఎంత విలువ వచ్చింది? యేసు ప్రభు వారు దాని మీద ఉన్నప్పుడు దాని జీవితమే ధన్యత అయిపోయింది. ఆయన దేనికి వెళ్తున్నారు? శ్రమను ఎదిరించడానికి వెళ్తున్నారు, జయధ్వనులతో వెళ్తున్నారు. ఏమాత్రమో బాధపడలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను శ్రమలకు వెళ్తున్నానని తను బాధపడలేదు. ఎరుగకయ్యా సిలువ వేశారు యేసు ప్రభుని, తెలియకయ్యా సిలువ వేశారు, తనకు తాను ఎప్పుడో సిలువ వేసుకున్నారు. 12 ఏళ్ల ప్రాయం నాడే యెరూషలేములో యెషయా గ్రంథము చదువుతూ సమాజ మందిరంలో శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, అధికారులతో కూడా మాట్లాడారు. ఆయన ఆశ్చర్యపరిచారు అందరినీ కూడా. దేవుని ఆత్మ కలిగి దేవుడు అద్భుతంగా వాడబడ్డారు ఆయన యేసు ప్రభు వారు. కాబట్టి మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్న యేసు ప్రభు వారికి మనము అవకాశం ఇద్దాం. ఈ గాడిదకి ఎంత విలువ వచ్చిందో మన జీవితంలో కూడా దేవునికి మనం అవకాశం ఇచ్చినట్లయితే, దేవునికే ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, దేవునికే మొదట ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తాను? నేను వాడుకుంటాను, నేను ఇష్టపడతాను, నేను నీ హృదయం నాకు ఇవ్వి, నీ పాత రోగ జీవితం నాకు దూరంగా ఉంచుకో, నీలో కల్మషాన్ని తీసివే. ఏ ప్రేమ లేక, ఏ ఆదరణ లేక కొట్టుమట్లాడుతున్న మనలకి ప్రేమ చూపించే దేవుడు, మనం పాపులమని తెలిసి ఉంటూ కూడా మనల్ని ప్రేమించే దేవుడు, పరిశుద్ధులుగా ఆయన రాజ్యానికి చేర్చుకుంటానన్న దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ గాడిద వలె మన జీవితంలో దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మన జీవితాలు కూడా వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఈ చిన్న మాటలో దేవుడు దీవించిన